శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మీనరాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. అది కూడా ఎన్నాళ్లుగానో మీరు గమనించటం లేదు, గుర్తించటం లేదు. మీ చుట్టూ తిరుగుతున్నారు, మీ వెంట తిరుగుతున్నారు, మీతో తిరుగుతున్నారు. మీరు ఇంట్లోకి వెళ్తే ఇంట్లోకి, బయటకు వెళ్తే బయటికి, ఎటు వెళ్తే అటు మీ వెంట మీ చుట్టూ మీ నీడలా తిరుగుతూ ఉన్నారు. మీరు గుర్తించట్లేదు, గమనించట్లేదు. కాబట్టి ఈ ఆగస్టు నెల ఏదైతే ఉందో ఆ తర్వాత 8వ తేదీ తర్వాత జరిగేది మీకు ఇదే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీడియోని మిస్ అవ్వకండి. ఎందుకంటే మీకు ఒక 5 పెద్ద శుభవార్తలు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి. అసలు ఆ దేవుడు ఎవరు? ఆ శుభవార్తలు ఏంటి? మీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? ఆ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? మీకు మంచి జరగబోతోందా లేకపోతే చెడు జరగబోతోంది? ఏ విషయంలో హెచ్చరించాలని మీ వెంట తిరుగుతున్నారు? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వీడియోని స్కిప్ చేయకండి, మిస్ చేయకండి, పక్కకి నెట్టేయకండి. ఇక్కడ మీరు పక్కకి నెట్టేస్తేనో స్కిప్ చేస్తేనో ఇక్కడ మారేది ఛానల్లో లేకపోతే క్యాలెండర్ లో కొన్ని డేట్లో, కొన్ని తారీఖులో, నెలలో మాత్రమే కాదు, మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘటనలు, సంఘటనలు కూడా మారిపోతాయి. కాబట్టి డోంట్ మిస్ అండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. మర్మం అంతా అక్కడే ఉంది. ఇక మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద ఉన్న సపోర్ట్ని, అభిమానాన్ని ఎలా చూపించారు? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఇక ఎప్పటి నుంచి హైప్ చేసి కూడా మీ సపోర్ట్ నాకు అందివ్వండి. మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే అక్కడ స్టార్ సింబల్ కనబడి హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ మన వీడియోకి యాడ్ అవుతాయి. మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేయండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు. సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరిసారిగా ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈ మాట ఎందుకు అంటాను అంటే ఈయన చెప్తే 100కి 1000% కూడా జరిగి తీరుతుంది. ఎందుకంటే అంతటి వాక్ శక్తి కలిగినటువంటి దైవశక్తి కలిగిన గురూజీ శివరామరాజు గారు, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం పూజల ద్వారా, ఫోను ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల మధ్య ఏవైనా ఇబ్బందులు ఉన్నా, అలాగే ప్రేమికుల మధ్య అనుమానాలు ఉన్న, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, విడిపోయే స్థితిలో ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్నా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మీనరాశి వారి ఇంట్లో ఆగస్టు 8వ తేదీ తర్వాత జరిగేది వింటే వణికిపోతారు. మీనరాశి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతోంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద, అలాగే మీ ఇంటిల్లే పాది మీద కూడా ఉంది. మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించటం లేదు. అలాగే ఆగస్టు 2025 8వ తేదీ తర్వాత మీరు 5 పెద్ద గుడ్ న్యూస్లు అనేవి కూడా వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతోంది. కాబట్టి తక్షణమే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇటువంటి పని ఉన్నా సరే వాటన్నింటినీ కూడా ఆపేసి కాసేపు పక్కన పెట్టేసి వినే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీకు వచ్చే 5 పెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి పూర్తిగా తెలుస్తుంది. ఇక మొదటిగా మనం మీనరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూర్వభాద్ర నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన జాతకులు మీనరాశికి చెందుతారు. రాశి చక్రంలో 12 రాశులలో మీనరాశికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఈ రాశి చక్రంలో మీనరాశి 12వ స్థానంలో ఉంటుంది. బృహస్పతి ఈ రాశికి అధిపతి. అందువల్ల ఇందులో జన్మించిన వారు చాలా తెలివిగా, అందంగా ఉంటారు. కళ్ళు మీనాల్లా ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై గురువు గరిష్ట ప్రభావం చూపుతాడు. వీరిలో ఉండే మరో అద్భుత లక్షణం ఏంటంటే, ఏ పని లేదా వ్యవహారాన్ని అయినా చక్కగా పూర్తి చేసి మడత పెట్టి పక్కన పెట్టేస్తారు. ఎక్కువగా సాంప్రదాయ ఆలోచనలు కలిగి ఉంటాయి. సిల్లీ థాట్స్ ఇలా ఉండరు. చాలా సాంప్రదాయంగా ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులు తయారు చేయటంలో నిపుణులు. అంతేకాకుండా చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోషంగా
పెట్టాలని చూస్తారు. అలాగే ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్ గా ఉంటారు. వీరు తమ మనసు చెప్పిన మాట వింటారు. వీరికి మొహమాటం ఎక్కువ. దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు పడతారు. అయితే కష్టపడి పనిచేసే స్వభావం కలవారు ఈ వ్యక్తులు. అలాగే క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు. వీరు చాలా మృదువుగా మాట్లాడతారు. దీని కారణంగా వీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేయవచ్చు. మీనరాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటారు. అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు. పరిస్థితులకు తగ్గట్లుగా తమను తామును మార్చుకునే విధంగా వీళ్ళు ఉంటారు. జ్యోతిష్య నిపుణులు ఇలా అంటున్నారు. అలాగే మీనరాశి వారికి ఎప్పటి నుంచో కూడా ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది. కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు. మీరు ఒకవేళ గమనించుకుంటే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో తెలుసా? ఎవరో కాదు, కేవలం ఆ దేవత. ఆమె అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూనే ఉంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు, కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటూ ఉంటారు. అరే భలే బయటపడ్డానే, ఎవరో దేవత వచ్చి దేవుడు వచ్చి నన్ను కాపాడినట్టు అన్న ఫీల్ మీకు వచ్చి ఉంటుంది కదా. ఖచ్చితంగా ఈ దేవతే. అలా ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. పెద్దగా జరగాల్సినవి చిన్న రాసుకోవటం, గీసుకోవటం లాంటి వాటితో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తూ ఉందని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటోంది, అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు, ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా లేకుండానే పోతోంది. అంత బిజీ లైఫ్, గందరగోళం లైఫ్ అయిపోయింది. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా, అలాగే మన ఊర్లో ఎప్పుడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించి ఏదో ఒక చిన్న గుడి లేదంటే ఒక మందిరం కానీ ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బతికేస్తున్నారు, బిజీ లైఫ్ బతికేస్తున్నారు, పెద్దవాళ్లను దూరంగా పెట్టేస్తున్నారు, అయిన వాళ్ళకి కూడా దూరంగా ఉంటున్నారు. ఇక కులదైవాల గురించి, మన వంశాచారాల గురించి, పద్ధతుల గురించి, ఆచార వ్యవహారాల గురించి చాలా వరకు తెలియదనే చెప్పాలి. ఒక 75% తెలియదనే చెప్పాలి. ఒక 25% అయితే తెలిసే అవకాశం ఉంటుందేమో. అందుకే చెప్తారు, పెద్దలు ఎప్పుడు మన దగ్గర ఉంటే ప్రతి ఒక్కటి కూడా మనకు తెలుస్తాయి. మనకు తెలియకంటే మన బిడ్డలకు తెలుస్తాయి. మన బిడ్డలకు ఈ కానుకలు అందివ్వటం చాలా చాలా అవసరం. మనమే అంతంత మాత్రంగా తెలుసుకుంటూ ఉంటే, మనకే సరిగ్గా తెలియకపోతే మన బిడ్డలకు మనం ఏం చెప్తాం? మనం ఉన్న ఈ బిజీ లైఫ్లో, ఈ బిజీ షెడ్యూల్లో, గందరగోళంలో పెద్దవాళ్ళు ఉంటే ఆ పిల్లలకు మంచి చెడు చెప్తారు. కుల దేవత గురించి చెప్తారు, ఆచార వ్యవహారాల గురించి చెప్తారు, వంశాచారాల గురించి చెప్తారు, మంచి చెడుల గురించి చెప్తారు. కథల రూపంలో వాళ్లకు ఏమి నీతి అందివ్వాలి అని వాళ్ళు చెప్తారు. అలా ఇంటికి ఒక్క పెద్ద ఉంటే కూడా చాలు, మన బిడ్డల భవిష్యత్తు బంగారు భవిష్యత్తే అవుతుంది. ఎందుకంటే వారు తీర్చిదిద్దేస్తారు. వారు అలా తీర్చిదిద్దారు కాబట్టి మనం ఈరోజు ఇలా ఉన్నాం. మన బిడ్డల్ని కూడా వారి చేతుల్లో పెడితే ఎంత అద్భుతంగా తీర్చేస్తారు, ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మనం సిటీ లైఫ్లో ఉంటున్నాం, అపార్ట్మెంట్ కల్చర్లో ఉన్నాం, పల్లెలకు దూరంగా ఉన్నాం, పెద్దవాళ్లకు దూరంగా ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ తెలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఇవన్నీ ఇప్పుడు మంచిగా తెలుసుకొని ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటి వరకు అయితే ఈ మీనరాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. అంటే రాశి చక్రంలో అన్నింట్లోకి 12 రాశుల్లోకి చూసుకున్నట్లయితే ఆర్థికంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ మీనరాశి వారే అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ మీనరాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు నష్టపోలేదు. అలాగే మీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దీనికి కారణం మీరు కులదైవాన్ని మర్చిపోవటం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. మనకు ఆ కారణం అనేది తెలియక సతమతం అయిపోతూ ఉంటాం. ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతోంది, అందరూ బాగున్నారు కదా, నాకెందుకు ఇలా జరుగుతోంది అన్న ఆలోచనలో మనం పడిపోతూ ఉంటాం. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి, మీ కులదైవం ఎవరు,
ఆ కులదైవాన్ని కుదిరితే విగ్రహాన్ని కానీ ఒక పటాన్ని కానీ తీసుకొచ్చి ఇంట్లో పూజించుకోండి. కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరేంటి, కులదైవం ఎవరు అనేది ఖచ్చితంగా తెలుసుకొని నిత్యము స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ ఉండండి. ఆ దేవతను మీరు పూజించుకున్నా ఆరాధించుకుంటూ ఉన్నా నిత్యం మీరు పూజించుకోవాలి. లేకపోతే ఇలా అమ్మవారిని కానీ మీ కులదేవతను కానీ కుల దైవాన్ని కానీ మీరు స్మరించుకుంటూ ఉన్నా కూడా చాలు. వారిని మీరు గుర్తు చేసుకున్నట్టే. వారి కరుణా కటాక్షాలు మీ మీద నిండుగా మెండుగా ఉంటాయి. మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని, ఖచ్చితంగా మీరు కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్లతో మాట్లాడుకుని మీ కులదైవాన్ని వెళ్ళి దర్శించుకురండి. ఒక ఫోటోనో ఒక పటమో తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. మీరు ఎంత సిటీలో ఉన్నా దైవం ముందు అవి ఏమీ పనికిరావు. మీరు ఎంత పెద్ద హోదా, జాబ్ అయినా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత సిటీలో ఉన్నా దైవం ముందు అవేవి కూడా పనికిరావు. ఆ దైవం ఇచ్చినవే కదా మనకు ఇవన్నీ కూడా. కులదైవం అన్నప్పుడు మన ఇంటి పెద్దలాగా, మన ఇంటి పెద్దలు ఎలా అయితే మనల్ని ఆశీర్వదిస్తారో, మనం వారిని మర్చిపోకుండా చూస్తే ఎలా అయితే ఎంత ప్రేమను కురిపిస్తారో, కులదైవం కూడా అంతే. మనం ఎప్పుడు మర్చిపోతామో తనకు కూడా బాధ అనిపిస్తుంది, కోపం తెచ్చుకుంటుంది, అలుగుతుంది. అంటే బిడ్డల మీద తల్లి అలుగుతుంది, తల్లి మీద బిడ్డలు అలుగుతారు. మన మీద మన అమ్మ అలిగినప్పుడు ఏం చేస్తాం, అమ్మ అంటూ ప్రేమగా వెళ్ళి అమ్మను కౌగలించుకుంటాం. వాటేసుకోగానే అమ్మ కోపం అలక అంతా మాయమైపోయి చిరునవ్వు మెరుస్తుంది, మనల్ని గుండెలకు హత్తుకుంటుంది. కులదైవం కూడా అంతే, మన ఇష్టదైవం కూడా అంతే. మనం ఒక్కసారి తలిచినా కొలిచినా కూడా పొంగిపోతారు. కాబట్టి నెగ్లెక్ట్ చేయటం అస్సలు మంచిది కాదు. కాబట్టి మీరు మీ కులదైవం గురించి పెద్దవాళ్లను అడిగి తెలుసుకొని మీరు పూజించటానికి, స్మరించటానికి, దర్శనం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఈ విధంగా మీరు ఆరాధించుకోండి. అలాగే ఇక ఈ మీనరాశి వాళ్ళు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే, మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళను ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే మీరు మానేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్ గా చెప్పేస్తూ ఉంటారు. ఈ మీనరాశి వారు ఎప్పుడు చూసినా కూడా ఎంతో శ్రమ పడుతూ కష్టపడుతూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్ లో అది విఫలం అవుతుంది. దానికి కారణం కూడా మీరు ఓపెన్ గా ఉండటం. ఎప్పుడు కూడా ఏ పని అయినా చెయ్యాలి అనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయటం, అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని, దైవం మీద నమ్మకం పెట్టుకొని మీరు ఆ పనిని చేసుకోండి. ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారితో చెప్పి చూడండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది మార్పు ఏంటి అని. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంత చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది. మీనరాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు, టాలెంట్ గా ఉంటారు. మీకు పక్క వాళ్ళ నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు. మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్ని అందుకుంటారు. కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవటం వలన మీరు ఎక్కువ శాతం ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు. మీ గ్రహాలలో ఇప్పుడు మీకు మార్పు వచ్చింది. అవి మీకు చాలా అనుకూలంగా మారిపోతున్నాయి. మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతోంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పని కానీ, మంచి గుణం కానీ, మీ మంచి పనులకు మీకు ఫలితం అనేది రాబోతోంది. ఇక ఇక్కడ నుంచి మీరు మీ కర్మ ఫలాలు ఏవైతే మంచిగా ఉంటాయో, మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ లాగా వచ్చేస్తున్నాయి. అలాగే ఆగస్టు 8 తర్వాత మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అంటే, ఎవరైతే పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్లకు అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్లకు మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీస్ కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైంది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటూ ఉంటారో, ఎగ్జామ్స్ అనేవి రాశారు, అలాగే విదేశాల్లో స్టడీస్ కోసం అప్రోచ్ అయ్యారు. ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది. అన్ని మొదలవుతాయి, అన్ని పూర్తవుతాయి. అలాగే మీ హెల్త్ కు సంబంధించిన కొన్ని విషయాలలో అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీకు హెల్త్ అనేది కాస్త అప్ అండ్ డౌన్ గా ఉంటుంది. అంటే మీరు పెద్దగా గాబరా పడాల్సిన అవసరం అయితే లేదు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు. ఎక్కువగా చిరాగ్గా ఉండేలాగా చేస్తూ ఉంటుంది పరిస్థితి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాకు అనిపిస్తుంది కదా, అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. మీనరాశి వారు ఆహారం మీద, అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అన్నది చేయాలి. హెవీ ఫుడ్ ని కంప్లీట్ గా మీరు తీసుకోకండి. ఇక్కడ నేను చెప్పిన విధంగా చేస్తే మీరు సరిపోతుంది. మీ హెల్త్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది.
మీనరాశి వారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతోంది. మీరు చేయవలసింది కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. కులదైవానికి ధూపం, దీపం, నైవేద్యం ఇలా ప్రతి నిత్యం కూడా ఏదో ఒకటి పెట్టుకోండి. కుదరని పక్షంలో మనసులో అయినా స్మరించుకోండి. అమ్మా, నేను ఈరోజు ఈ పని చేస్తున్నాను, భారం అంతా నీ మీద వేస్తున్నాను, నన్ను ముందుకు నడిపించు, ఏ ఆటంకాలు అవరోధాలు లేకుండా మంచి దారిలో నడిపించు. మనసులో ఒక్కసారి అమ్మను తలుచుకొని మీ పని మీరు ప్రారంభించండి. అమ్మ ప్రతి నిమిషం కాపాడుతుంది, మంచి దారిలో మిమ్మల్ని నడిపిస్తుంది. ఇలా మీరు వీలైనంత వరకు పేదవారికి దాన ధర్మాలు చేయండి, అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, అన్నదాతలకు, అనాథలకు మీకు చేతనైనంత సహాయం చేయండి. దాని వలన మీరు ఇంకా మంచి పుణ్య ఫలితాలనైతే పొందుకుంటారు. అలాగే మీనరాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం. 3,000,000 దేవతలు కూడా గోమాతలో నివాసం ఉంటారు. కాబట్టి ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఒక్క గోమాతను పూజిస్తే. ఈ మీనరాశి వారి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. చెడు శక్తులు, నెగిటివ్ ఎనర్జీలు ఉంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి. ఈ మీనరాశి వారి మనసులో భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి. ఈ దీపం మనసుకి శాంతినిస్తుంది. మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది. అలాగే నిత్యం తులసి ముందు కూడా ధూపం, దీపం వెలిగిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి, కష్టాల్లో ఉన్నామండి, అగచాట్లలో ఉన్నామండి, జనాకర్షణ ధనాకర్షణ లేదండి, లక్కు లేదండి, ఏ పని చేసినా కలిసి రావటం లేదు, అన్ని అర్థాంతరంగా ఆగిపోతున్నాయి, మా జీవితంలో ఒక అద్భుతం జరిగితే మా లైఫ్ అన్నది బాగుపడుతుంది, ఈ కష్టాల నుంచి మేము బయటపడాలి అంటే ఏదో ఒక శక్తి మమ్మల్ని కాపాడాలి అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనియర్ చక్ర. ఈ యొక్క బిలీనియర్ చక్ర మీతో పాటు మీ జోబులో, మీ పాకెట్లో, మీ పర్సులో, మీ వాలెట్లో మీరు పెట్టుకుని మీ పని మీద మీరు వెళ్ళారు అంటే సకలం మీ వశం అవ్వాల్సిందే. ప్రతి ఒక్కటి మీ సొంతం అవ్వాల్సిందే. మీరు ఏది కోరుకుంటే అది మీ చెంతకి రావాల్సిందే. మీ డబ్బు వెంట, సక్సెస్ వెంట మీరు పరుగులు పెట్టడం కాదు, డబ్బు సక్సెస్ మీ వెంట పరుగులు పెడుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, సంపాదన పెరుగుతుంది, అప్పులు తీరుతాయి, మీకు రావాల్సిన డబ్బు వస్తుంది, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, కోరిన జాబ్ ఉంటుంది, కోరిన వ్యక్తి వస్తారు. ఇంట బయట అనవసరమైన గొడవలు, గీసి గొడవలకు వస్తుంటారు. అలాంటివన్నీ సద్దు మణిగిపోయి వారే మీతో ప్రేమగా మాట్లాడటం మొదలు పెడతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది, ఆరోగ్యాలు ఉంటాయి, పిల్లలు బాగా చదువుతారు, పెళ్లిళ్ళు జరుగుతాయి, వ్యాపారంలో గ్రోత్ ఉంటుంది. మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకొచ్చిస్తుంది, ఏది కోల్పోయారో దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇస్తుంది. ముఖ్యంగా లక్ కలిసి వస్తుంది, జనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది. అనుకున్న ప్రతి పనులు చక్క పూర్తయిపోతాయి. ఒక రకంగా చెప్పాలి అంటే మీ లైఫ్ లో జరగనిదంటూ ఏది ఉండదు. మీ లైఫ్ లో ఉన్న ప్రతి బాధ దూరం అయిపోతాయి. ఈ యొక్క బిలీనియర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. బిలీనియర్ చక్ర ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనియర్ చక్రానికి అంత పవర్ ఉంటుంది. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, ఈ బిలియనర్ చక్ర, పాకెట్ చక్రను మీ జోబులో పెట్టుకొని మీరు వెళ్ళారు అంటే మీకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు, జరగని పని అంటూ ఏదీ లేదు. వెళ్ళిన ప్రతి ఒక్క పని సక్సెస్ అయ్యి ఇంటికి తిరిగి వస్తాయి. ఇక ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు అందులో 3 చక్రాస్ ఉంటాయండి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకు అన్నప్పుడు మీ ఇంటి పరంగా, మీ బిజినెస్ ఏరియాలో, మీ వ్యాపారం చేసే చోట ఏవైనా ఇబ్బందులున్నా, ఒడిదుడుకులో ఉన్నా, జనాల ఏడుపులో, చెడు దృష్టిలో, నర దృష్టిలో ప్రతి ఒక్కటిని కూడా చెల్లా చెదరు చేసేసి ఒక ప్రొటెక్షన్ అన్నది ఇస్తుంది. అలాగే పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగే కాబట్టి వెళ్ళిన ప్రతి చోట వాళ్ళకి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనర్ చక్ర. ఎవరికి ఏది కావాలి అన్నా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒకసారి కాల్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.